వ్యాసుడిగా అవతార స్వీకారం చేసి ఆ యుగంలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇంతకన్నా ఉండరు మనుష్యులు, వీళ్ళ శక్తిని బట్టి ఇంతకన్నా వేదం చదవలేరని వేదాన్ని విభాగం చేస్తాడు. విభాగం చేసి ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క వేదాన్ని అప్పచెప్పి ఆ వేదాలన్నీ కూడా అలా పరంపరాగతంగా నడిచేటట్టుగా చూస్తాడు. కలియుగ ప్రారంభంలో పరాశర మహర్షికి సత్యవతీదేవికి కారణజన్ముడై బదరిక ఆ మహానుభావుడు బాదరాయణుడు అన్న పేరుతో వేదవ్యాసుడు ఆవిర్భవించాడు. అదొక అవతారం వేదవ్యాసుడు. వ్యాసుడు సనాతన ధర్మ వాంగ్మయానికి ఒక కన్ను. వ్యాసుడు ఇవ్వనిది ఉండదు. వ్యాసుడు ప్రతి విషయాన్ని స్పృశిస్తాడు. ఎందుకంటే అది ఆయన పదవిలోకి అందుకు వస్తాడు. ముఖ్యమంత్రికి తెలియని విషయము అని మీరు ప్రతిపాదించగలరా? పరిపాలనలో ఏదైనా ఆయనకి తెలుస్తుంది అన్నది నమ్మకం. అలాగే వ్యాసుడికి తెలియని విషయం ఉంటుంది అని అనరు. ఎందుకనరు అంటే అసలు ఆయన వచ్చిందందుకు, ఆ పదవి అందుకు వచ్చింది. ఆయన శాశ్వతుడు, చిరంజీవి. వ్యాస దర్శనం చేస్తారు. శంకరాచార్యుల వారు వ్యాస దర్శనం చేశారు. వ్యాస శరీరం వెళ్ళిపోదు, అలా ఉంటుంది యుగాంతం వరకు. అందుకే శంకర భగవత్పాదులు వ్యాసుల వారిని చూశారు, మధ్వాచార్యుల వారు చూశారు, భగవద్ రామానుజులు చూశారు. ఇప్పటికీ కొంతమంది పెద్దలు వ్యాసదర్శనం పొందుతారు. వ్యాసదర్శనం అయింది అంటే మహాత్ముల యొక్క కోవలో ఒక ప్రత్యేకమైన స్థాయి ఇస్తారు. వ్యాసదర్శనం పొందారు అంటారు. ఆ వ్యాసుడు, వ్యాసో నారాయణ స్వయం, శ్రీమన్నారాయణుడు వ్యాసుడిగా వస్తాడు. అందుకే వాంగ్మయానికి ఒక కన్ను వ్యాసుడు. ఆయన చంద్రవంశాన్నంతటినీ వర్ణించాడు భారతంలో. సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. అందుకే వాల్మీకి వ్యాసుడు వాంగ్మయానికి సూర్యచంద్రులు. ఏ ప్రవచనం చెయ్యండి, వ్యాసుడికి వాల్మీకి నమస్కారం చెయ్యకుండా దాని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఒక్కటే కారణం, వాళ్ళిద్దరూ మూల పురుషులు. వ్యాసుడికి నమస్కరించి ఏదైనా ప్రసంగం మొదలు పెడితే గురువులందరికీ నమస్కారం చేసేసినట్టు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే అని ఆ వ్యాసుడికి నమస్కారం చేశాననుకోండి, అందరు గురువులకి నమస్కారం చేసేసినట్టు. అందుకే వ్యాసపీఠం అంటారు. ఆ వ్యాసుడు ఎప్పుడూ శాశ్వతంగా గురు పదవి యందు కూర్చుని ఉంటాడు. అటువంటి వ్యాసుడు కలియుగ ప్రారంభంలో, కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకొని వేదాన్ని 4గా విభాగం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని ఉండేటటువంటి మంత్రముల యొక్క అన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని 4గా విభాగం చేశాడు. కొంతమంది ఏదో సామవేదం చదువుతారు, కొందరు ఋగ్వేదం, కొందరు అథర్వణ వేదం, కొందరు యజుర్వేదం. మనకి ప్రత్యేకించి దక్షిణ దేశం అంతా కూడా యజుర్వేదం చాలా విశేషంగా అనుష్ఠానం చేస్తారు. ఎక్కువ మంది మీకు యజుర్వేదం చదువుకున్న వాళ్లే కనపడతారు తప్ప మిగిలిన వేదాలు చదివిన వాళ్ళు కొద్దిగా తక్కువ కనపడతారు దక్షిణ దేశంలో. కాబట్టి ఒక్కొక్క వేదానికి, ఒక్కొక్క వేద శాఖకి, అంటే ఈ 4 వేదాలకి 4 శిష్యుల్ని పిలిచి ఒక్కొక్క శిష్యుడికి అప్పచెప్పాడు. ఆ శిష్యుడు మళ్ళీ శిష్యుల్ని తయారు చేసి వేదం పరంపరాగతంగా ప్రవహించేటట్టుగా చేశాడు. ప్రమాణవాక్కు అంటే ఏది? వేదమే. అందుకే నువ్వు చెప్పింది ఏమైనా వేదం ఏమిట్రా అంటారు. వేదము అంటే వేదము ఏదైనా చెప్పిందనుకోండి, అంతకన్నా చెప్పడానికి ఎవరికి అధికారం లేదు. వేదం ఏం చెప్పిందో అదే పరమ ప్రమాణము. ఎందుచేత అంటే వేదం ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు చెప్పాడు. ప్రమాణం ఎందుకైంది అంటే మనుష్యుడిగా పుట్టినవాడు ఒక్కడే వేదంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోగలడు. 84 లక్షల జీవరాశులు 4 విభాగాలుగా పుడుతున్నాయని చెప్పింది శాస్త్రం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి, అండజములు అంటే గ్రుడ్డులోంచి వస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి వస్తాయి, పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనవి. మళ్ళీ ఇందులో ఉత్కృష్టమైనటువంటి ప్రాణులు ఉంటాయి. స్థావరము, జంగమము అంటారు. స్థావరము అంటే కదలదు, కానీ పవిత్రమైన ప్రాణులు అవుతాయి కొన్ని. కదలనివి పర్వతాలు, అలాగే చెట్లు. ఒక బిల్వవృక్షం ఉందనుకోండి, పరమ పవిత్రమైంది. ఓ కైలాస పర్వతం ఉందనుకోండి, ఓ వెంకటాచలం, ఓ అరుణాచలం, ఇటువంటి ఉన్నాయనుకోండి, పరమ పవిత్రమైన పర్వతాలు. స్థావరములు, జంగమములు అంటే కదులుతాయి. మళ్ళీ కదిలే వాటిల్లో అన్నిటికీ వెన్నుపాం భూమికి అడ్డంగానే పుడుతుంది. పుట్టినప్పుడు మనుష్యుడు పుట్టినా అమ్మ కడుపులోంచి పైకొచ్చినప్పుడు భూమికి అడ్డంగా పుడతాడు.
అడ్డంగా పుట్టిన మనిషి నిలువుగా పెరుగుతాడు. అందుకే భగవంతుడు ఎప్పుడు కొండ మీద ఉంటాడు. మన సంప్రదాయంలో కొండ మీద ఎందుకుంటాడంటే, కొండ మీద ఉన్నాడు అంటే ఊత్ ఇలా పైకెత్తి చూడాలి. పైకెత్తి చూసి ఎక్కితే చేరగలవు. నిలువుగా వెన్నుపాము పెరిగింది, అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగింది, మిగిలిన వాటికి అడ్డంగా పెరిగింది. వెన్నుపాము అడ్డంగా ఉంది అంటే కర్మాధికారం లేదు, నిలువుగా ఉంది అంటే కర్మాధికారం ఉంది. కర్మాధికారం ఉంది అంటే ఒక మంచి పని చేయడానికి అధికారం ఉంది. కానీ చెయ్యాలి అంటే అది మంచి పనా చెడ్డ పనా? ఒకవేళ అది మంచి పని అయితే ఎలా చెయ్యాలి, చెడ్డ పని అయితే ఎందుకు చెయ్యకూడదు చెప్పాలంటే ఎవరు ప్రమాణం, ఎవరు అధికారి అంటే నేను కాదు, ఎవ్వరూ కాదు. ఎవరు చెప్పాలి అంటే వేదం ఒక్కటే చెప్తుంది. అందుకే శృతి ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. నువ్వు ఒక పని చెయ్యాలా చెయ్యకూడదా అంటే శాస్త్రమే ప్రమాణము. శాస్త్రాన్ని పట్టుకుని ఎవడు చేశాడో వాణ్ణి శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యా వస్తూపలభ్యతే అన్నారు శంకర భగవత్పాదులు భాష్యం చేస్తూ. గురువుగారి మాట మీద, శాస్త్రం మీద ఎవడికి అచంచల విశ్వాసం ఉన్నదో వాడు శ్రద్ధావంతుడు. వాడు తన సొంత బుర్ర పెట్టి పనిచేయడు. శాస్త్రం ఎలా చెప్పింది దాని ప్రకారం చేస్తాడు. మీరు ఎప్పుడైనా రామాయణం చదవండి, మీకు ఒక విషయం కనపడుతుంది. 24,000 శ్లోకాలలో రాముడు ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఆగాలి. రామాయణం చదివేటప్పుడు రాముడు మాట్లాడితే అందులో ఒక గమ్మత్తు ఉంటుంది. సాధారణంగా పెద్దలైన వారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఇక రాముడు మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూడండి. రామాయణంలో సీతమ్మ ఆ విషయాన్ని చాలా సంతోషంగా చెప్పుకుంది. నా భర్త పెద్దలైన వారు, ఋషులు మొదలైన వారి దగ్గరికి వెడితే ఆయన ఎక్కువ మాట్లాడడం చెప్పింది ఆవిడ. ఆయన వింటాడు ఎక్కువ. 2, ఆయన మాట్లాడాడు అనుకోండి, ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఆధారం ఏమని చెప్తాడంటే శాస్త్రం ఇలా చెప్పింది కనుక ఇలా చేస్తానంటాడు. ఆయనకి ఏది చేసినా ప్రమాణం ఏది శాస్త్రం. రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే రాముడు వస్తేనే ఆ రాజ్యం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ రామావతారం వస్తేనే రామరాజ్యం వస్తుంది. రామావతారం రాలేదనుకోండి ఇక రామరాజ్యం ఎప్పటికీ రాదు అని దాని గుర్తు కాదు. రామరాజ్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? రాముడు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని ఎలా పరిపాలించాడో అలా శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలించిన చోట రామరాజ్యమే ఉంటుంది. అందుకు రామరాజ్యం వచ్చింది అంటారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. సంస్కృత భాషకే ఒక మర్యాద ఉంటుంది. అలా ఆ మాట ఎందుకు వాడారో చెప్తారు. శాస్త్రం అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్మోహమాటంగా రాజవాక్కు ఎలా ఉంటుందో వేదం అలా మాట్లాడుతుంది. అందులో మొహమాటాలకు పోవడం, బతిమాలడం, ఏమనుకోకండి అనడం అలా ఏం ఉండదు. సత్యం వదా, సత్యం మాట్లాడు, ధర్మం చరా, ధర్మాన్ని అనుష్ఠించు, అంతే. రాజశాసనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. రాజశాసనం చూడండి, మొహమాటాలు ఏమి ఉండవు. ఏం చెయ్యాలో రాజశాసనం చెప్తుంది, ఏది చెయ్యకూడదో రాజశాసనం చెప్తుంది. వేదం అలాగే మాట్లాడుతుంది. అలా చెప్పిన దాన్ని మిత్రవాక్యంగా స్నేహితుడు మాట్లాడితే అనునయంగా ఎలా మాట్లాడతాడో అలా చెప్తుంది పురాణం. అలా కాకుండా ఒక ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకుంటుంటే ఇంకా పరమ ప్రేమగా ఎలా మాట్లాడుకుంటారో అలా చెప్తుంది కావ్యం. అందుకే ఆయన కావ్య భాషలో మాట్లాడాడండి, ఆయన పురాణ భాషలో మాట్లాడాడు, ఆయన వేద భాషలో మాట్లాడాడు అంటారు. రాజశాసనంలా మాట్లాడుతుంది వేదం. వేదము ప్రమాణమై ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పారు బాగుందండి, మేమందరం ఇప్పుడు వైదికమైనటువంటి ధర్మంలో ఉన్నవాళ్ళమేగా, మేమందరం సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళమేగా, మా అందరికీ వేదం ప్రమాణం అంటున్నారుగా, మంచిదే, మేమంటే మనందరికీ వేదం ప్రమాణం. కానీ మరి మేము వేదం చదువుకోలేదే, లేదా అంటే చదువుకోని వాళ్ళమైతే చెప్తున్నాను నేను, వేదం చదువుకోలేదు లేదా వేదం వినలేదు, మనకి వేదం గురించి తెలియదు, వేదంలో ఏం చెప్పారో తెలియదు, అప్పుడు మరి మేము చేసిన అనుష్ఠానం ఎలా? అది ప్రమాణం అయితే అసలు ఎలా చెయ్యాలి అన్నది మాకు ఎలా తెలుస్తుంది? అందుకే సనాతన ధర్మములో ప్రమాణములు 5. ఇది జీవకర్ర లాంటి సిద్ధాంతం. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. ఈ 5టినే ప్రమాణములు అంటారు. 6వది ఉండదు ప్రమాణమిక. ఈ 5 ప్రమాణము అంటే నువ్వు ఖచ్చితంగా నమ్మవచ్చు. నేను అలా వెడుతూ అయ్యా విజయవాడ ఎటువైపు వెళ్ళాలండి, కనకదుర్గమ్మ దర్శనానికి వెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఒక ఆయన అన్నాడు, తిన్నగా వెళ్ళిపోండి విజయవాడ వెళ్ళిపోతారన్నాడు. నేను ఇంకో 10 అడుగులేసి ఎవరో ఒక ఆయన కనబడ్డాడు, ఇంకొక ఆయన, ఎందుకైనా మంచిది
ఇంకోసారి అడుగుదాం అని, అయ్యా విజయవాడ ఎటు వెళ్ళాలన్నాను. మీరు ఇలా వెళ్ళి కుడిపక్క తిరగండి అన్నాడు. ఇంకొక ఆయన్ని అడిగాను, విజయవాడకి ఏముందండి తిరిగిపోవడానికి, 10 అడుగులు వేసి ఎడం పక్కకి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు నేను తిన్నగా వెళ్ళనా, కుడిపక్కకి వెళ్ళనా, ఎడం పక్కకి వెళ్ళనా, ఏది ప్రమాణం? నేనప్పుడు ఎవరిని అడగాలి. కొంచెం దూరం నడిచిన తర్వాత ఓ బోర్డు వస్తుంది, అది ప్రభుత్వం వాళ్ళు పెట్టిన బోర్డు, విజయవాడ అని ఇలా గుర్తేశాడు అనుకోండి, ముందుకెళ్ళిపోతాను. విజయవాడ అని ఇలా వేశాడు అనుకోండి, ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా వేస్తారు, అది ప్రమాణం. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కానండి, ఆయన్ని చూస్తే మహానుభావుల్లో ఉన్నాడు, ఆయన చెప్పినట్టు కుడిపక్కకే వెళ్ళిపోతానంటారా? అనరు. ప్రమాణం అంటే ఇక తిరుగు లేకుండా మార్గమును చెప్తుంది. అలా చెప్పేవి ఎన్ని అంటే సనాతన ధర్మంలో 5 ఉంటాయి. శృతి, స్మృతి, పురాణం, 4వది శిష్టాచారం, 5వది అంతరాత్మ ప్రబోధం. ఈ 5 తప్ప 6వది చెప్పబడలేదు. నా తప్పు కాదు, నేను చెప్పలేదనద్దు, చెప్పబడలేదు. ఇక ప్రమాణంగా మొదటిది శృతి, వేదంలో ఏం చెప్పారో అది ప్రమాణం. 2వది స్మృతి, వేదంలో చెప్పినది అర్థం కాదేమోనని ప్రధానంగా మనకి చాలా అవసరమైన విషయాలు ఏ ఉంటాయో అవన్నీ కూడా ఋషులు తీసి క్రోడీకరిస్తారు. క్రోడీకరించి వేదంలో ఉన్న వాటినే మనకు అందిస్తారు. ఇదో గౌతమ మహర్షి అందించాడు అనుకోండి, గౌతమ స్మృతి. యాజ్ఞవల్కుడు అందించాడు అనుకోండి, యాజ్ఞవల్క్య స్మృతి. అత్రి మహర్షి అందిస్తే ఆయన పేరు మీద స్మృతి. ఇలా స్మృతులు వస్తాయి. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో అలా శృతి వేదం వెంట స్మృతి వెడుతుంది. శృతి స్మృతి రెండు రకాల మాటలు చెప్పవు. శృతి ఏం చెప్పిందో స్మృతి అదే చెప్తుంది. ఒకవేళ స్మృతి కూడా అర్థం కావట్లేదండి మాకు, మేము స్మృతి చదవలేదండి అంటే అప్పుడు 3వది పురాణము. మనకి సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం ఉంది. ప్రతి సాయంకాలం దేవాలయాలలో పురాణ ప్రవచనం జరుగుతుంది. మీరు ఏ దేవాలయం చూడండి పురాణం చెప్తారు. అసలు ఆ ప్రవచనం లేకుండా ఉండకూడదు. ఉపన్యాసం వేరు, ప్రవచనం వేరు. ఉపన్యాసం అంటే కొంతసేపు మాట్లాడడం, ప్రవచనం అంటే ఏమిటో తెలుసా? ప్రకృష్టవచనం. మీలో బాగా అది నాటుకుందో లేదో చూసి నాటుకునే వరకు దాన్ని ప్రతిపాదించడం. చూడండి, రాట పాతాడండి అంటారు. రాట పాతిన వాడు ఏం చేస్తాడంటే ఓ కన్నం తీసి పెళ్లికి రాట వేస్తారు, ఓ కర్ర పాతాడు, కొన్ని రాళ్ళు తెచ్చి ఆ మొదట్లో వేసి తన పాదంతో తొక్కుతాడు, గుణపాన్ని తిప్పి గుచ్చుతాడు ఆ రాళ్ళు, వెళ్ళిపోడు. ఆయన ఆ రాటని ఓసారి కదుపుతాడు, ఇలా ఊగుతోంది, ఆయనకే తృప్తి లేదు. ఇప్పుడు బాగా ఊపి వేసిన మట్టి రాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రాళ్ళు మట్టి వేసి మళ్ళీ బాగా తొక్కుతాడు, గుణపంతో పొడుస్తాడు, రాట ఊపి చూస్తాడు, ఆ రాట కదలట్లేదు, రాట బాగా నాటుకుంది, ఇప్పుడు వెళ్ళిపోతాడు. రాట నాటుకుందో లేదో తానే బాగా ప్రయత్నం చేసి చూసి రాట నాటుకునే వరకు రాళ్ళు మట్టి వేసి నిలబెట్టినట్టు తాను చెప్పిన విషయం అవతల వారిలో నాటుకునే వరకు మళ్ళీ మళ్ళీ ఉదాహరణలు చూపిస్తూ అవతల వారి మనస్సులలో బాగా నాటుకునేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఎవరి యందు ప్రకాశించిందో, ఎవరి యందు వాగ్దేవి ఎలా కటాక్షించిందో వారు ప్రవచనకర్తలు అని పిలుస్తారు. వాళ్ళు ప్రతిరోజు దేవాలయంలో ప్రవచనం చేస్తారు. ప్రవచనం సమాజాన్నంతటినీ ధార్మికమైన మార్గంలో ప్రయాణం చేసేటట్టు చేస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది సనాతన ధర్మము యొక్క వైశిష్ట్యము. పురాణ ప్రవచనం చేయకుండా ఉండరు. వేద సభలు రోజు జరగవు. వేదార్థం అందరికీ చెప్పడం కుదరదు, ఎందుకంటే అది అర్థం కాదు అందరికీ. కానీ పురాణ ప్రవచనం ప్రతి దేవాలయంలో చేస్తారు. అందులో ఒక దేవాలయం యొక్క స్థాయి చెప్పాలి అంటే ఇక్కడ మహాభారతం ఎప్పుడైనా చెప్పారా అని అడుగుతారు. పంచమ వేదం మహాభారతం చెప్పారు అంటే ఆ దేవాలయం యొక్క స్థాయి ఒకెత్తు, అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు పురాణం ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకటి బాగా 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 మనసులో పెట్టుకోవాలి. పురాణమునకు ఇంకొక పేరుంది, ఇతిహాసం. మీరు చూడండి, రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు అంటారు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటి? ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక్క అక్షరాన్ని కూడా కల్పించలేదు, యథార్థముగా జరిగిన కథ. అందుకే పాత్రలు అనకూడదు. దుర్యోధనుడు పాత్ర, వ్యాసుడు పాత్ర అనకూడదు. పాత్ర అంటే ఏమిటో తెలుసా? కాల్పనిక సాహిత్యము.
నేనేదో కొంతసేపు కూర్చుని ఓ కథ రచన చేశాను అనుకోండి, అందులో నేను కొన్ని పాత్రలు సృష్టిస్తాను. ఒక రాజు, ఓ పెదవాడు, ఓ మంత్రి, ఓ సైన్యాధిపతి, ఓ పరదేశ ప్రభువు, ఇవన్నీ నా ఊహలో సృష్టించినవి. అప్పుడు పాత్రలు అంటారు. యథార్థంగా జరిగిన కథ అనుకోండి, వ్యక్తులు అనాలి. ఇతిహాసం. మీరు రామాయణాన్ని చూడండి, రామాయణం ఇతిహాసం. ఎందుకని? అది జరిగిపోయిన తర్వాత ఎప్పుడో వాల్మీకి రచన చేయలేదు. అసలు దానికి ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్న వేశాడు. రామాయణ రచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నారదుడు ఆశ్రమానికి వస్తే ఒక ప్రశ్న అడిగాడు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢం వ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మానవుడు ఈ కాలమునందు ఎవరున్నారు అని అడిగాడు. నారదుడు సంక్షేప రామాయణం చెప్పాడు. అప్పుడు రామాయణ రచన మొదలెట్టాడు. అది ఎప్పుడో జరిగిపోయిన గాథ కాదు. వాల్మీకి రచన చేస్తున్నప్పుడు రామచంద్రమూర్తి ఉన్నారు. లవకుశుల్ని పిలిచి రామాయణాన్ని గానంగా నేర్పారు. అసలు నిజానికి రామాయణం శ్లోకాలుగా చదవమని కాదు, అది వీణ మీద పలికించాలి. రామాయణ గానం చెయ్యాలి, పాటగా పాడాలి. మొట్టమొదట రామాయణాన్ని గానం చేశారు లవకుశులు ఇద్దరు కూడా, పాటగా పాడారు. ఆ శ్లోకాలు పాటగా పాడతారు, వీణ మీద మ్రోగిస్తారు. అటువంటి రామాయణం ఉత్తరాఖండ దగ్గరికి వచ్చేటప్పటికి వాల్మీకి మహర్షి కూడా అందులో ఒక వ్యక్తి. సీతమ్మ తల్లిని గంగానది ఒడ్డును విడిచిపెట్టినప్పుడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆవిడతో ఆయన ఏమని మాట్లాడారో, ఆవిడేం చెప్పారో అన్ని విషయాలు రాశారు. ఇక్కడ మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. బాగుందండి, గంగానది ఒడ్డున సీతమ్మని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ద్వారా విడిచిపెట్టినప్పుడు వాల్మీకి మహర్షి కలుసుకున్న తర్వాత సీతమ్మతో మాట్లాడినటువంటి విషయాలు రచన చేస్తే అవి ఆయనకి తెలిసిన్నవి కనుక రచన చేశారు. అందులో ఎక్కడ ఏమీ కల్పితం లేదు. రాముడి పుట్టుక, రాముడు అరణ్యవాసానికి వెళ్ళడం, సీతారాములు మాట్లాడుకోవడం, సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు ఆమె మనసులో కలిగిన ఆలోచనలు, ఇవి వాల్మీకి తెలియవుగా. మాట్లాడుకున్నవి తెలుస్తాయి, మనసులో ఉన్నవి ఎలా తెలిసాయి? అందులో ప్రతి అక్షరం సత్యం, ఇతిహాసం అని మీరు ఎలా చెప్పగలరు? అంటే దానికి కారణం ఏమిటంటే, చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి వరం ఇచ్చారు. నువ్వు రామాయణ రచన చేద్దామని ఎప్పుడెప్పుడు కూర్చుంటే అప్పుడు ఆచమనం చెయ్యగానే అందులో ఉన్నటువంటి వ్యక్తుల మనసులలో ఉన్న భావనలు కూడా నీకు తెలుస్తాయి. దాన్ని బట్టి రామాయణ రచన చేయమన్నారు. రామాయణం ఇతిహాసం, అది అట్లే జరిగినది. అందులో ఒక్క అక్షరం కల్పితం కాదు. అందుకే ఇప్పటికీ రామాయణాన్ని చదివితే దేవతలు, పితృదేవతలు, శ్రీమన్నారాయణుడు కూడా ఎంత సంతోషం పొందుతారో. ఇప్పటికీ రామాయణం యొక్క శక్తి, రామాయణం యొక్క శక్తియే. మీరు నన్ను నమ్మండి, అన్ని విషయాలు నేను తీసుకొచ్చి వేదికల మీద చెప్పలేను కదా. రామాయణం యొక్క శక్తి ఏమిటో ఎన్నో సందర్భాలలో జీవితంలో అనుభవించిన వాణ్ణి. అంతా ఇంత శక్తి కాదు, ఒక్కొక్క సర్గ పారాయణ అంతంత శక్తిని ఆవిష్కారం చేస్తుంది. ఒక సుందరకాండ చాలు కదండి, బ్రహ్మాస్త్రం, సౌందర్యలహరి, సుందరకాండ, ఇక మూడవది చెప్పలేదు ఎవరు, అంత గొప్పవి. అటువంటి రామాయణం, రామాయణం ఇతిహాసం. అలాగే భాగవతం, భాగవతం ఇతిహాసం. భాగవత రచన చేసినది వ్యాసుడు. భాగవత రచన చేసిన వ్యాసుడు భాగవతంలో అంతర్భాగం. అసలు మొట్టమొదట భాగవతం ఎక్కడ ప్రారంభమైంది? ఆయన నైరాశ్యం పొందాడు. పంచమవేదమైన భారతం కూడా ఇచ్చాను, అయినా ఎందుకో మనస్సు అసంతృప్తిగా ఉందే అని సరస్వతీ నదీ తీరంలో కూర్చుంటే నారద మహర్షి వచ్చి, నీ మనసు ఎందుకు చిన్నబుచ్చుకుందో నాకు అర్థమైంది. హరినామస్మృతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీ హరినామ స్మృతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండగ యోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అన్నాడు ఆయన. నువ్వు అన్ని చెప్పినా భగవంతుని యొక్క కథలు, భాగవతుల కథలు వర్ణించినప్పుడు దానికి పూర్ణత్వం రాదు. అలా వర్ణించి భాగవతాన్ని రచించమన్నాడు. అప్పుడు వ్యాస భగవానుడు భాగవతాన్ని రచన చేశాడని, వ్యాసుడే శుకబ్రహ్మకి ఉపదేశం చేశాడని, ఆ శుకబ్రహ్మ వెంట వ్యాసుడు పరిగెత్తాడని, శుకుడు భాగవతాన్ని పరీక్షిన్ మహారాజు గారికి చెప్పాడని మనకి భాగవతంలోనే ఉంది. అంటే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, వ్యాసుడు భాగవతాన్ని కేవలం రచించాడా?
కేవలం రచించలేదు. భాగవతం జరుగుతున్నప్పుడు, భాగవత ప్రారంభంలో, భాగవతం ఉన్నప్పుడు కూడా వ్యాసుడు అందులో అంతర్భాగం. అందుకే ఇతిహాసం, అది అట్లే జరిగినది మహాభారతం. అంతే. మహాభారతంలో వ్యాసుడు ఒక మాట రెండు మాటల, ఎన్ని మాటలు కనపడతాడో అసలు వ్యాస భగవానుడు. అసలు మహాభారతము వ్యాసుడు అని మాట్లాడితే కొన్ని నెలలు మాట్లాడచ్చు. అన్ని మాటలు కనపడ్డాడు వ్యాస భగవానుడు అందులో. ఎప్పుడెప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే అప్పుడప్పుడు వ్యాస భగవానుడు దర్శనమిస్తూ ఉంటాడు. చిట్ట చివరికి కురుక్షేత్రంలో అందరూ మడిసిపోయిన తరువాత కూడా వ్యాస భగవానుడు దర్శనమిచ్చాడు. ఆయన శాశ్వతుడు. ఇతిహాసం. రామాయణము, భారతము, భాగవతము ప్రమాణ గ్రంథములు, అవి పురాణం. అందుకే శృతి, స్మృతి, పురాణం. పురాణం ఎందుకు మనకి ప్రమాణవాక్కయింది అంటే, పురాణానికి చరిత్రకి ఒక మౌలికమైన భేదం ఉంటుంది. చరిత్ర ఏం చెప్తుందంటే, ఒక జీవుడు ఒక శరీరంలోకి వచ్చాడనుకోండి, ఆ శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఏం చేసింది, ఎలా చనిపోయింది, ఇది చెప్తుంది. ఏదో ఛత్రపతి శివాజీ ఉన్నాడనుకోండి, ఛత్రపతి శివాజీ ఏ తల్లిదండ్రులకు జన్మించాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం సాధించాడు, ఎలా శరీరం విడిచిపెట్టాడు, అక్కడ వరకు చెప్తే చరిత్ర అంటారు. తర్వాత శివాజీలో ఉన్న జీవుడేమయ్యాడు చరిత్రకి తెలియదు. చరిత్రకి అంతే తెలుసు. పురాణం అలా కాదు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణం వేదాన్ని ప్రమాణం చేసుకుంటుంది. అందుకే వేదంలో ఉన్న విషయానికి భూతద్దం పురాణం. ఒక మనిషి ఏది ఆలోచన చేస్తూ వెళ్ళిపోతాడో ఆ శరీరాన్నే పొందుతాడు అని వేదం చెప్తోంది. మీకు భాగవతంలో ఒక ఆయన భరతుడు అని అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి నిరంతరం భగవద్ధ్యానం చేశాడు. అటువంటి వాడు ఒకప్పుడు ఏం చేశాడంటే, తన దగ్గరికి నిండు గర్భిణి అయినటువంటి ఒక లేడి పిల్ల వచ్చింది, పెరిగింది, పెద్దదైంది, గర్భిణి అయింది. ఆ గర్భిణి అయినటువంటి లేడి పరిగెడుతున్నప్పుడు వెనక పులి తరిమితే అది దూకడంలో జారిపోయి ఓ పిల్ల నేల మీద పడిపోయింది. ఆ పిల్లని తెచ్చి పెంచాడు. ఎప్పుడు దాని మీద చెయ్యేసి, అయ్యో ఏ కుక్కొచ్చి ఎత్తుకుపోతుందో, ఏ నక్కలాక్కుపోతుందో, ఏ పులి ఎత్తుకుపోతుందో, పాపం ఆపదలో ఉన్న తల్లికి పుట్టింది ఈ పిల్లని, ఆ పిల్ల మీద చెయ్యేసి పెంచి పెద్ద చేస్తున్నాడు. అన్నీ విడిచిపెట్టి వచ్చేసిన వాడికి ఒక్క లేడి మీద మమకారం ఉండిపోయింది. ఆఖరణ ప్రాణోత్క్రమణం అవుతుంటే లేడి ఏమైపోతుందో అనుకున్నాడు. లేడిగా పుట్టాడు. భరతుడు అన్న జీవుడు శరీరం విడిచిపెట్టినప్పుడు ఏ ఆలోచనతో వెళ్ళిపోయాడు, ఆ ఆలోచనతో వెళ్ళిపోతే మళ్ళీ దేనిగా వచ్చాడు. వేదంలో నువ్వు సాధన చేసి మనసు ఉంచుకోవలసిన దాని మీద ఉంచుకోకపోతే ప్రాణోత్క్రమణ సమయంలో దేని మీద మనసు పెట్టుకున్నావో అదే జ్ఞాపకానికి వస్తుంది. అశాశ్వతమైన వాటిని స్మరిస్తే వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు తిరియక్కుగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.